హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం అంతా అర్థం అవుద్ది. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా కింద, ఇది బ్లాక్ శాండిల్ అనమాట. బ్లాక్ శాండిల్ అంటే బ్లాక్ ఇసుక అనమాట. బ్లాక్ ఇసుక ప్లస్ మనకి ఇది సూట్ రిస్క్ అంటారు. సూట్ రిస్క్ అంటారు. ఇంకా సిప్స్ వస్తుంది కదా, చిన్న సైజు, ఆ సైజు ఇసుక అనమాట. ఇది ఈ ఇసుక ఎక్కువ వాడతారు అనమాట ఇక్కడ. మామూలు టైల్స్ కానీ దేనికైనా కానీ ప్లాస్టర్కి కానీ ఇది రెమ్మలు వాడతారు. అది కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇది చూడండి, ఇది స్లాబ్ పైన మనం కూలింగ్ టైల్ వేస్తున్నాం అనమాట. మనకి అయితే కూలింగ్ టైల్ ఎలా వేసేవారంటే, కూలింగ్ టైల్ కాదు, మనకి 2 అంగుళాలకి మొత్తం అంతా సాఫ్ట్గా వేసేసేవారు. ఇదివరకు మనం సాఫ్ట్గా వేసేసిన తర్వాత అంతకుముందు ఏమొచ్చిందంటే మనకి అచ్చు వచ్చేది అనమాట. అంగుళం అచ్చు వచ్చేది. అంగుళం అచ్చు వచ్చాక మొత్తం అంతా సాఫ్ట్గా వేసేసి దాని మీద గ్రౌటింగ్ చేసేసి దాని మీద ఫ్లోరింగ్ చేసేవాళ్ళం. అది కూడా ఒక రంగా కూలింగ్గానే ఉండేది. ఇక్కడైతే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ టైల్స్ వేస్తారనమాట. ఈ దగ్గరగా 8 సెంటీల దాకా రెమ్మలేసి దాని మీద మనం ఈ టైల్స్ వేస్తారనమాట. ఈ టైల్స్ బాగా కూలింగ్ వస్తాయి అనమాట. కింద ఏసీ ఉన్నా కానీ ఈ టైల్స్ కంపల్సరీగా వేయాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే కూలింగ్ కోసం చాలా దారుణంగా ఉంటాయి. ఎండలో 50 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మాకు ఎండాకాలం స్టార్ట్ అయింది. మనకైతే ఇప్పుడు ఎండలు ఇప్పుడే తగ్గుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి మనకి. ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయింది అనమాట. అందుకనమాట ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు కుదరట్లేదు అనమాట, పని ఒత్తిడి వల్ల ప్లస్ ఇంకా ఇక్కడ దుబాయ్లో వీజా టైం అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తాను, దానివల్ల కుదరట్లేదు అనమాట వీడియో చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో మనం చూడండి, ఇది టైల్స్ మామూలు ఇందాక మనం చూసాం కదా, దీనికి చూడండి తేడా అంటే ఏమంది, మనం నీళ్లు వాటర్ వేసిన తర్వాత కలర్ మారిపోతుంది, మళ్ళీ తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కూలింగ్ టైల్ అనమాట. ఇది బాగా మంచిగా కూలింగ్ ఉంటుంది అనమాట. స్లాబ్ పైన కూడా బ్రూఫులు తీస్తున్నారు చూసారా, పైన సేమ్ టు సేమ్ అనమాట. ఇది కూడా మామూలు సున్నం ఇటుక కింద ఉంటుంది అనమాట. అది మామూలు శుద్ధ ఇటుక ఉంటుంది కదా, శుద్ధలాగా ఉంటుంది అనమాట. గట్టి కొడితే ఇరిగిపోద్ది అనమాట, అంతలాగా ఉంటుంది అనమాట టైల్స్. ఇదిగో చూడండి, అదే ఈ టైల్ కాబట్టి మనకి వండ్రుతో అయినెత్తున్నారనమాట. మామూలుగా ఆ టైల్ అయితే మామూలుగా మనం ఫ్లోర్లో వేసి లోపల గదుల్లో వేసి టైల్ అయితే వండ్రుతో అయినవారు అనమాట. మామూలుగా ఏంటంటే అది గ్లూ ఉంది కదా, గ్లూతో వేస్తాం అనమాట. అయినా కానీ కొంచెం చోట్ల మేము ఏం చేస్తామంటే వండ్రుతో వేసేస్తాం అనమాట. కొన్ని చోట్ల గ్లూ లేకపోతే వండ్రుతో వేసేస్తాం, కానీ ఎక్కువ శాతం గ్లూ వాడాలన్నమాట. కింద ఫ్లోర్లో స్లాబ్ పైన అయితే ఇది వండ్రు వాడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై